శరణాగత దీనార్త పరిత్రాణపరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణీ నమోస్తుతే సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యః త్రాహి నో దేవి దుర్గే దేవి నమోస్తుతే. హలో 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 అండి, నా చెల్లెలు అనుకుంటాను. KNNAYYA అనేది నాకు సరిగా అర్థం కావట్లేదు. ఇది ఏం పేరో ఏంటో. పాపం తను చాలాసార్లు అడుగుతున్నాను, మీరు నన్ను పట్టించుకోవటం లేదు అక్కయ్య గారు, మీరు ఎన్ని అడిగినా ఎన్నిసార్లు అడిగినా మీరు చెప్పటం లేదు అని ఆవిడ చెప్తున్నది. కానీ తల్లి, ఐఎమ్ సో సారీ. ఎందుకంటే సీరియస్ విషయాలు ముఖ్యంగా అన్నిటికంటే ఎక్కువగా నువ్వు ప్రయారిటైజ్గా చేసినవి నేను అన్నీ చేయాల్సి వస్తున్నది అనమాట. ఇవన్నీ కూడా అనంతంగా అనెండింగ్గా చెప్పుకుంటూ పోయేవేనమాట. ఇవన్నీ ఏంటంటే సప్తశతి కావచ్చు, లేకపోతే ఇంకా వేరే వేరే సుందరకాండ, మీరు అడిగినవి చెప్తా, వాటి గురించి కూడా వస్తా. ఇవన్నీ కూడాను ఈ భగవంతుడికి అమ్మవారికి సంబంధించినవి. నా వరకు భగవంతుడు అంటే అమ్మవారేనండి, గురువు అంటే షిరిడి సాయిబాబా, అంతే. ఇంకా వేరే ఏ దేవుడికి నా మనసులో చోటు లేదు. వీళ్ళ మీదే నేను కాన్సన్ట్రేట్ చేస్తాను. చాలా గొప్ప గొప్ప విషయాలు. నేను ఇంకొక విషయం కూడా చెప్తాను, ఇది యాక్చువల్గా చెప్పాలి అని అనుకున్నాను. కానీ ఇదిగో ఈ చెల్లెలు, ఈ నయ్య KNNAYYA ఈవిడ మూలంగా అది నేను పోస్ట్పోన్ చేసుకున్నాను. నేను చెయ్యాలి అనుకున్న ఆ వీడియో. అయితే ఇప్పుడు నేను సప్తశతిలో 2 శ్లోకాలు చదివాను. అది మీరు జాగ్రత్తగా వినండి. 1కి 4, 3 సార్లు అవే చేసుకుని చదువుకుని రాసుకోండి. ఎందుకంటే సప్తశతి శ్లోకాల్లో చాలా ఒకదాని కింద ఒక అక్షరం కింద ఒకటి, ఒక అక్షరం కింద ఒకటి రకరకాలుగా రాసి మనకి అర్థం కాకుండా చేస్తారు. ఎందుకంటే వాళ్ళని ఆ వర్డ్స్ని విడగొట్టుకుంటూ మనం చదువుకోవాలన్నమాట. శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే సర్వస్యార్తి. సర్వస్యార్తి అంటే సర్వస్య ఆర్తి అంటే అన్ని రకాలైన ఆర్తి అంటే దుఃఖాలన్నమాట. సర్వస్యార్తి హరేదేవి అంటే హరేదేవి అంటే అది అక్కడ శివుడు కాదు, హరించు అని. హరేదేవి నారాయణి నమోస్తుతే. ఇది చాలా గొప్ప మంత్రం అండి. ఇట్లాంటివి చాలా గొప్పగా ఉంటాయి. తర్వాత సర్వస్వరూపే సర్వేశే, ఇది ముందు ముఖ్యంగా ఏంటి, అదేంటంటే సర్వస్యార్తి హరి అనే అన్ని దుఃఖాలు హరించు అనేది ఒకటి. దాన్ని జపం చేసుకుంటూ ఉండేదాన్ని. నా వెనకాల జపమాల ఉంది, చూసుకోండి. అయితే తర్వాత అది అట్లా పెట్టుకుందాం. ఎందుకంటే ఊరికే మీకు నేను మచ్చుకు చెప్పాను ఎలా చదవాలి. ఊరికి ఇష్టం వచ్చినట్టు చదివితే ఏమవుతుందంటే మనకు అర్థం కావాలన్నమాట. కంప్లీట్గా మనకు అర్థం కాకపోతే వీ హ్యావ్ టు బీ క్లియర్ అనమాట. వీ హ్యావ్ టు బీ వెరీ క్లియర్ వాట్ వీఆర్ టెల్లింగ్, వాట్ వీఆర్ ఎక్స్ప్రెసింగ్ అనమాట. కాబట్టి ఏంటంటే ఇది తప్పకుండాను అర్థం తెలుసుకునే మాత్రం నేను పాటలు పాడతాను. ప్రతిదానికి అర్థం 8 భాషల్లో పాటలు పాడతా. అన్నిటికీ ప్రతి దానికి ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్కి నేను అర్థం తెలుసుకుని మాట్లాడు. మలయాళంలో ఇది, ఇదిగో కన్నడ అది, మరాఠీ అది, ఇదిగో బెంగాలీ అది, ఇదిగో పంజాబీ అది. తర్వాత మాట్లాడుకుందాం. భక్తి గురించి మాట్లాడుకుంటున్నాం, అమ్మవారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అయితే ఇట్లా చేయాలన్నమాట. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యః త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. ఇవి 2 చెప్పాను మీకు. కుదిరితే మీరు చూసుకోండి, లేకపోతే అది ఏ అధ్యాయాల్లో ఎక్కడ ఉందనే తర్వాత, ఎందుకంటే రఫ్గా చెప్పాను అనమాట. అయితే ఈ చెల్లెలు ఏం చెప్తుందంటే, నేను సుందరకాండ చదవాలనుకుంటున్నాను. తర్వాత ఇంకా కూడాను చాలా గురుచరిత్ర చదవాలనుకుంటున్నాను, భాగవతం చదవాలనుకుంటున్నాను, అట్లాగే సప్తశతి కూడా చదవాలనుకుంటున్నాను. ఇవి కానీ ఏంటి మడి దడి ఆచారాలు ఇవన్నీ కూడా కుదరవండి. మా ఇంట్లో ఎవరు సహకరించరండి. కాబట్టి నేను ఎలా చెయ్యాలి? కానీ నాకు చాలా 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 కోరికగా ఉంది ఇవన్నీ చేయాలంటే. అంటే నిజంగా చాలా మంచి విషయం తల్లి, చాలా గొప్ప విషయం. ఎందుకంటే భగవంతుడు గురించి, భగవంతుడికి కూడా మన జీవితంలో ఒక స్థానం, ఒక భాగం ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం. ఏంటంటే ఇంట్లో అందరూ సహకరిస్తారు అని అనుకోవటం మనది తప్పు. వాళ్ళకి అవసరం లేదు మనతో ప్రతి వాళ్ళకి వాళ్ళ మైండ్స్ ఉంటాయి, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ దృక్పథాలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ఏంటంటే వాళ్ళు, ఇట్ డజంట్ మీన్ దట్ దే హ్యావ్ టు కోఆపరేట్ విత్ అస్. ఖచ్చితంగా ఒక ఇంట్లో ఒక రూఫ్లో ఉన్నంత మాత్రాన వాళ్ళు ఏదో మనకు వచ్చి మనం ఏది మన కోరికలన్నీ అట్లా. ఎట్ ద సేమ్ టైం వీఆర్ ఆల్సో నాట్ కోఆపరేటింగ్ విత్ దెమ్. వాళ్ళ కోరికలేవో మనం చేయటం లేదు కదా. ఏదో భోజనాలు పెడుతున్నాం,
వండుతున్నాం, వారుస్తున్నాం, కాఫీలు ఇస్తాము, అవన్నీ అంతవరకే చేస్తున్నాం. అంతేగాని వాళ్ళు ఏమేం చేయాలనుకుంటున్నారు అది మనం చేయట్లా, ఫ్రాంక్లీ స్పీకింగ్. అయితే అమ్మ, కానీ ఏంటంటే నిబంధనలు అంటూ ఏముండవు తల్లి, నిబంధనలు ఏం లేదు. మనం ఇప్పుడు నేను ఈ రూమ్లో కూర్చున్నాను, క్లీన్ అండ్ క్లియర్గా ఉంది. అట్లాగూ మనం ఎక్కడ కూర్చుంటే అది క్లీన్ అండ్ క్లియర్గా ఉండాలి. ఓకే, ఇది బాహ్య ప్రపంచం. మనకి మన శరీరం వరకు ఏంటంటే ఈ శరీరం కూడా బాహ్య ప్రపంచమే, దేవుడికి సంబంధించిన వరకు. ఇది అన్ని చక్కగా కాళ్ళు చేతులు మొహం కడిగేసుకుని ఉతికిన బట్టలు, మంచిగా శుభ్రమైన బట్టలు వేసుకోవాలి. అది ఇస్త్రీ చేయాల్సిన అవసరం లేదు తల్లి. చక్కగా ఫ్రెష్, అంటే చెమట గబ్బు, దుమ్ము గబ్బు అట్లాంటి గబ్బులు లేకుండా ఉండాలన్నమాట. మన శరీరాన్ని మనం ధరిస్తే కనుక వాటి గురించి వాటి నుంచి ఒక రకమైన దుర్గంధం రాకూడదనమాట మనకి. అంతే సింపుల్. చక్కటి పర్ఫ్యూమ్ వేసుకోండి, లేకపోతే లేదు, అది వేరే విషయం. కానీ ఏంటంటే దుర్గంధం రాకూడదు. అప్పుడు ఏంటంటే సెరెనిటీ ఉంటుంది, పవిత్రత ఉంటుందన్నమాట మనం చేసే పనులకి, మనం చేస్తున్న పూజకి, మనం చేసే వ్యవహారానికి. అయితే సుందరకాండ అవ్వచ్చు, లేకపోతే ఇవన్నీ కూడాను మామూలు, ఇవన్నీ కూడాను ఇట్లా శుచి శుభ్రతతోనే భగవంతుడికి సంబంధించి శుచి శుభ్రం ఉండాలి. మనం స్నానం చేసామా లేదా, అన్నం తిన్నాం, వాటితో సంబంధం లేదు, శుచిగా ఉండాలంతే. ఇంకొకటి ఏంటంటే మన మనసుని నిర్మలంగా పెట్టుకోవాలి. అంటే ఏంటంటే కామ, క్రోధ, లోభ, మద ఇవన్నీ అరిషడ్ వర్గాలు ఉంటాయి కదా, వీటన్నిటిని కూడా మనసులో రానివ్వకూడదు అనమాట. మనం ఎట్లా రానివ్వకూడదు అంటే, అసలు ఇవి ఎవరి మీదో మనకి కుళ్ళు పుడుతుంది, ఎవరి మీదో ఏదో జరుగుతుంది, ఏదో ఉంటుంది అంటే మనం డెఫినెట్గా వాటిని మాత్రము మనం అవాయిడ్ చేసేయాలన్నమాట. అట్లాగూ మనం అదొక్కటి జాగ్రత్తగా. అంటే ఇప్పుడు ఏంటంటే మనకి బాహ్య ప్రపంచం వరకు శుభ్రం అయిపోయింది, మన బట్టలతో సహా. మన శరీరం కూడాను క్లెన్జ్డ్ అయిపోయింది అనమాట, అంటే క్లీన్గా మొత్తం కడగబడింది అనమాట. కాబట్టి ఇప్పుడు మనం శుభ్రంగా ఉన్నాము, బాహ్య ప్రపంచానికి సంబంధం లేకుండా భగవంతుడితో లీనం అయిపోతున్నాము. అప్పుడు మనం ఏమనుకున్నాము, ఏం జపం చేసుకోవాలి, ఏం ధ్యానం చేసుకోవాలి అనేది ఆల్రెడీ నేను చెప్పాను తల్లి, అది చేసుకోండి. తర్వాత ఏంటంటే ఇంట్లో వాళ్ళ సహకారం అవసరం ఉండదు. మీకు ఏంటంటే మీకు ఏకాంతంగా ఉండాలి అంటే మనకి లేడీస్కి ఒకటే ఒక ప్లేస్ ఉంటుంది, అది వంటిల్లు. అది చక్కగా క్లీన్గా పెట్టుకోండి. అక్కడ ఆ కుర్చీలో ఏదో దర్భాసనమో, లేకపోతే ఏవో చాపో, లేకపోతే ఇంకోటో ఒకటి వేసి కింద కూర్చోవాల్సిన అవసరం లేదు తల్లి. ఒక చక్కగా కుర్చీ వేసి కూర్చోండి. ఏదో ఒక కుర్చీ, ప్లాస్టిక్ కుర్చీయో ఏదో, ఏ కుర్చీ ఉంటే ఆ కుర్చీ వేసుకుని హాయిగా కూర్చోండి. తలుపులు వేసేసుకోండి. కిచెన్లో మీరు గంటలు సేపు చేయాల్సిన అవసరం లేదు. ఒక 20 నిమిషాలు, మ్యాక్సిమం ఒక 30 మినిట్స్ చేసుకోండి అవతల. ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి కూడా చికాకు పుడుతూ ఉంటుంది, ఎవరు లేనప్పుడు చేసుకోవచ్చు. కానీ మనం ఇంత గంటలు చేసుకుంటే దీనికి ఏదో పిచ్చి పట్టింది, కొత్త బిచ్చగాడు, పొద్దురగడు అన్నట్టుగాను వాళ్ళు ఏదో అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఇవి కూడా చేసుకోవద్దు. అయితేనండి ఇట్లా సెటప్ చేసుకోండి. సో దట్ మీకు భగవంతుడికి మధ్య ఎవరు కూడాను అవరోధాలు కల్పించరు అనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ గురు చరిత్ర అన్నారు, భాగవతం అన్నారు, ఇంకా సుందరకాండ, ఇవన్నీ కూడా ఎన్నో పుస్తక పఠనం చేయొచ్చు. కానీ వన్ బై వన్ ఒక పుస్తకం చదవాలి అనుకున్నారు, దానికి ఒక రోజులో అవ్వదు అని ఇన్ని రోజులు కేటాయించండి. అన్ని రోజులు అయిన తర్వాత ఆ పుస్తకాన్ని పక్కన పెట్టేసేయండి, ఇంకొక పుస్తకానికి వెళ్ళండి. అట్లాగే కొన్ని రోజులు అయిన తర్వాత ఆ పుస్తకాన్ని పక్కన పెట్టండి. అట్లాగూ అయినా కానీ అమ్మ నన్ను అడిగితే ఒకటి ఏదో ఎన్నుకోండి. వీటిల్లో ఈ 4-5 పుస్తకాల్లో మీకు ఇష్టమైంది ఏంటనేది. అయితే ఏదో అంటే అవతల ఉన్నప్పుడు మాత్రం ఇవన్నీ ఈ మంత్రాలు సప్తశతివి ఇష్టం వచ్చినట్టు ఏదో పెదవులతో మనం ఉచ్చరించకూడదు, మనసులో మననం చేసుకోవచ్చు. అది ఆల్రెడీ నేను చెప్పాను. ఈ సప్తశతికి ఇది ఒక్కటే పాటించాలి. కాబట్టి ఏంటంటే శుభ్రంగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. మన బట్టలే శుభ్రంగా ఉండాలి, మన మైండ్ కూడా, మన మనసు కూడా నిర్మలంగా ఉండాలి. చక్కగా నీట్గా, చక్కగా హాయిగా ఉండాలన్నమాట. ఇంతేనమ్మా. అయితేనండి ఇవి ప్రతి శ్లోకాన్ని జాగ్రత్తగా పఠించాలి. చక్కగా పఠించాలంటే ప్రతి పదార్థము, ప్రతి పదానికి మనం అర్థం తెలుసుకుంటూ ఉండాలన్నమాట. ప్రతి దానికి కూడా తెలుసుకున్న తర్వాత అట్లాగ తెలుసుకుని చక్కగా రాసుకోండి. ఒక్కొక్క శ్లోకము. సప్తశతి చాలా టఫ్గా ఉంటుంది తల్లి. నేను చాలా ఏళ్ళు దాని మీద నేను ఇన్వెస్ట్ చేశాను నా టైంని. దాని మీద నాకు కంట్రోల్ బాగా వచ్చింది. ఎందుకంటే మా అమ్మగారు బాగా దీనిలో నిష్ణాతులు అనమాట. అయితే ఆవిడ ఎక్స్పర్ట్ అనమాట దీనిలో.
కాబట్టి ఆవిడతో చదివి ఆవిడ్ని గమనించి ఆవిడ్ని ఎట్లాగ చేయాలి చేస్తున్నది అనేది గమనించి ఆవిడ ఇట్లాగే స్ప్లిట్ చేస్తూ ఉంటుందన్నమాట. ప్రతి అక్షరాన్ని ప్రతి వర్డ్ని స్ప్లిట్ చేసి చదువుతూ ఉండేది. అట్లా చదవాలన్నమాట. అంతేకంటే వేరే ఏం లేదు తల్లి. ఇదేదో రాకెట్ సైన్సు, ఏదో అంతరిక్షానికి సంబంధించిన సైన్సు, ఇది ఆ సైన్సు ఇట్లా అనుకోవద్దు. దేవుడికి సంబంధించినంత వరకు వెరీ వెరీ సింపుల్. మనం శుభ్రంగా మనం చక్కగా అంకిత భావంతో చెయ్యాలి. మనం ఎవరి మీద కుళ్ళుకోటాలు, కోపం తెచ్చుకోటాలు, లేకపోతే మోహం తెచ్చుకోటాలు ఇవన్నీ ఏమీ ఉండకూడదన్నమాట. నీళ్లు నిశ్చలంగా ఉన్న నది నీళ్ళలాగా ఉండి అట్లా మనసును తయారు చేసుకోవాలి. అట్లా కుదరదు కదండి అంటే కుదరదంటే ఒక్కళ్ళే ఉంటే కుదురుతుంది. ఓం 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 అనుకోండి, ఉచ్ఛ్వాస నిశ్వాస ధ్యానం చేసుకోండి ఒక 5 నిమిషాలు. ఈ దేవుడికి ధ్యానం చేయబోయే ముందు ఒకసారి మెడిటేషన్ లాగా చేసుకుంటే, ప్రాణాయామం చేసుకుంటే అన్నీ వచ్చేస్తాయి. అన్నీ వాటంతటవే మన కంట్రోల్లోకి వస్తాయి అన్నమాట. కాబట్టి తల్లి ఇవన్నీ కూడా నువ్వు ఏం బాధపడద్దమ్మా, నన్ను అడుగుతూ ఉండండి. నేను ఒక రోజుల్లో కాకపోతే 2 రోజుల్లో 3 రోజుల్లో, మొత్తానికి ఒక వారం 10 రోజుల్లో అయితే డెఫినెట్గా నేను మీకు సమాధానం ఇస్తాను. సమాధానమే కాదు, ఒక వీడియో తయారు చేస్తాను మీకోసం. కాబట్టి మీరు బాగుంటే నాకు అంతే చాలు. ఎందుకంటే నేనేదో మీరు నా మూలంగా అదిగో అక్కడికి వెళ్ళండి, ఆ షాప్కి వెళ్ళండి, అవి కొనుక్కోండి, ఆ నగలు కొనుక్కోండి, ఆ బట్టలు అవి ఖచ్చితంగా నేను చెప్పను. అవి ఖచ్చితంగా నన్ను చంపినా నేను చెప్పనంట. కాబట్టి ఏంటంటే ఇట్లాంటి ఎదవ మాటలు నేను చెప్పను. కాబట్టి ఏంటంటే నన్ను నమ్మండి, నా మీద నమ్మకంతో చక్కగా అడుగుతూ ఉండండి. అన్నీ కూడాను నేను ఎలా చెప్పానో అలా చేయండి. ఇన్ని సుందరకాండలు, ఇన్ని భాగవతాలు ఇవన్నీ వేస్ట్. ఏదో ఒక్కటి ఎన్నుకోండి. ఆ ఎన్నుకున్న దానికి సంబంధించిన భగవంతుడు ఉంటాడు. ఇప్పుడు సుందరకాండ ఉండంటే హనుమంతుడు దాని గురించి ఉంటుంది, హనుమంతుడి మీద ధ్యానం పెట్టుకోండి. లేదు ఇంకోటి భాగవతం అంటేనేమో కృష్ణ భగవానుడు అనుకుంటారు. తర్వాత గురు చరిత్ర అంటేనేమో ఇదిగో మన బాబా గారు, ఏదైనా ఒకటే. తర్వాత సప్తశతి అంటే దుర్గామాత. ఎవరో ఒకళ్ళని ముందు ఒకటి ఎక్సెల్ చేయాలన్నమాట. అంటే ఒక దానిలో మనం తర్ఫీదు పొంది ఒక దానిలో మనం కంప్లీట్గా పర్ఫెక్ట్ అయిపోవాలన్నమాట. అట్లా ఒక టూ మెనీ థింగ్స్ అంటే టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద ఐటమ్స్ అంటారు కదా. అందుకని ఏంటంటే చాలామంది వంట వాళ్ళు కలిస్తే మొత్తం నాశనం అయిపోతుంది. అక్కడ వంటలు ఏమీ జరగవు, అన్నీ కూడాను కంపు అయిపోతుంది. కాబట్టి ఏదో ఒకటి ఎన్నుకుని ఒక నైట్లో ఒక్కసారిగా జరగదు తల్లి. ఇది ఒక్కొక్క దానికి ఒక్కొక్క సంవత్సరం అన్నా కనీసం కేటాయించాలంట నేను. కాబట్టి అర్థం చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఈ దుర్గా సప్తశతి గురించి అనురాధ పౌడ్వాల్ చాలా బాగా చక్కగా చదివిందండి. అది కనుక అట్లాంటివి ఉంటే కనుక రికార్డెడ్ సీడీలు కావచ్చు, లేకపోతే ఇంకా వేరేవి కావచ్చు. మనకి సీడీలు అవసరం లేదు, మనకి యూట్యూబ్లో దొరుకుతాయి చాలా. అవి చదివితే అవి వింటుంటే అర్థమైపోతుంది మనకి. కాబట్టి అదేమన్నా కుదిరితే మీరు వినటానికి ప్రయత్నించండి. అనురాధ పౌడ్వాల్ చాలా బాగా చదివింది ఆవిడ సప్తశతి. మరి మన తెలుగు వాళ్ళు ఎవరు చదివారో నేను అంత గమనించలేదండి. తెలుగు వాళ్ళు కూడా మంచి వాళ్ళు చాలా చక్కగా చదివి ఉంటారు. లేకపోతే కుదిరితే కనుక వాళ్ళని కూడా చూడండి. సరే అంతేనమ్మా, అంతకంటే ఏం లేదు. ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుకుందాం. బాయ్ తల్లి, బాయ్.